కానీ వీళ్ళు దాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. అదంతా మా హక్కు మా సొత్తు అనేటటువంటిది ప్రభుత్వాలు మాది కాబట్టి అన్నట్టు. వీళ్ళందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చీఫ్ సెక్రటరీలు ఈ స్థాయిలో కూడా వాళ్ళని పిలిచి అడిగితే రూల్ అట్టుంది, మనం ఏం చేయలేమన్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో మేమేమో అధికారంలోకి వచ్చాం, కానీ గ్రౌండ్ లెవెల్లో మా మాట చెల్లుబాటు కాకపోతే ఇంకెందుకు? కాబట్టి ఏం చేయాలి? ఆ వ్యవస్థ వాళ్ళు కదండి చూసుకునేది, మేమేం చెప్తాం. దీంట్లో చట్టం చేస్తే ప్రజల ముందు చులకనవుతారు. కాబట్టి తెలివిగా ఏం చేశారు? కర్ర విరక్కుండా పాము చావకుండా కర్ణముల వ్యవస్థ రద్దు చేసి పడేశారు. కర్ణముల వ్యవస్థ రద్దు చేశాక పోనీ ఆ కర్ణముల ప్లేస్లో వేరే వాళ్ళని ఎవరన్నా అపాయింట్ చేశారా? ప్రభుత్వం తరపున అపాయింట్ చేసి ఆ రికార్డులు ఏమైనా తీసుకున్నారా? లేదు. ఆ రోజు నుండి ప్రారంభమైనటువంటి వివాదాల పరంపరే ఇవాల్టికి కూడా మనల్ని వేటాడుతోంది. ఆ రోజున అడంగల్ బుక్స్ ఎట్టబడితే అట్ట వదిలేశారు. అవి కొంతమంది వేరే వాళ్ళు అందుకోగలిగారు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను వైజాగ్లో ఉన్నప్పుడు కొన్ని హిడెన్ ఆపరేషన్స్ చేసి పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్స్లో పట్టుకున్న వాటిలో బయటపడ్డటువంటి భూకుంభకోణాలు ఎట్లాంటివి అంటే, కొంతమంది సినిమాలు కూడా మోసపోయారు అట్లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు భూమి సో రామారావు, ఆ రామారావుకు ముందు ఉన్నటువంటి సుబ్బారావు, ఇట్లాగా దాన్ని ఏమంటారు లింక్ డాక్యుమెంట్స్తో వీళ్ళు కొనేసుకుంటారు. కానీ ఈ ద్రోహులు ఎట్లా